శ్రీరంగపురం అనే గ్రామంలో ప్రసాద్ మరియు మాలతి అనే దంపతులు ఉండేవాళ్లు. వాళ్లకి చిన్ని అనే 6 ఏళ్ల పాప. ప్రసాద్ వాళ్ల నాన్న సుబ్రహ్మణ్యం, తల్లి శాంతి, తమ్ముడు శేఖర్, తమ్ముడి భార్య కావేరి, వాళ్ల అబ్బాయి బబ్లు అందరూ కలిసి ఒకే ఇంట్లో నివసించేవాళ్లు. ప్రసాద్ అదే ఊర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా ఉద్యోగం చేస్తున్నాడు. చిన్ని ఇంకా బబ్లు కూడా అదే స్కూల్లో చదువుకునేవాళ్లు. చిన్ని వయసులో చిన్నదే అయినా తన తెలివితేటలతో అందర్నీ ఆకట్టుకునేది. ఇంకా తన తమ్ముడు బబ్లుతో ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకునేది. ఒకరోజు ప్రసాద్ చిన్ని చదువుతున్న 5వ క్లాసులో పాఠం చెప్పడానికి వెళ్తాడు. అక్కడ క్లాసులో ఉన్న పిల్లలందర్నీ ప్రశ్నలడిగినప్పుడు వాళ్లు చెప్పే తిక్క సమాధానంతో విసుగెత్తిపోయి చిన్నిని అందరికీ అర్థమయ్యేలా చెప్పమని అంటాడు. అప్పుడు చిన్ని చెప్పింది విని క్లాసులో ఉన్నవాళ్లందరూ చప్పట్లు కొడుతూ తనని అభినందిస్తారు. స్కూల్ ముగిశాక ప్రసాద్కు అక్కడే చిన్న పని ఉండి స్కూల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. అందుకని చిన్ని బబ్లుని తీసుకుని ఇంటికొస్తుంది. ఇంటికి వచ్చి చూసేసరికి సుబ్రహ్మణ్యం శేఖర్ని రైస్ మిల్లు లెక్కల విషయంలో తిడుతూ ఉంటాడు. అప్పుడు చిన్ని అక్కడికి వెళ్లి ఆ లెక్కను పరిష్కరిస్తుంది. దాంతో సుబ్రహ్మణ్యం అనవసరంగా శేఖర్ని తిట్టారనే సిగ్గుతో అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. ఇదిలా ఉండగా అందరూ భోజనం చేసి పడుకున్న తర్వాత అర్ధరాత్రి సమయంలో ఇంటి పైకప్పులో నుంచి ఒక దొంగ ఇంట్లోకొస్తాడు. తన తలకు ముసుగు వేసుకుని ఉంటుంది. ఆ దొంగ మెల్లగా నక్కి ఇంట్లో తిరిగి చూస్తూ ఉంటాడు. ఏదో అలికిడి వినిపించి చిన్ని కూడా నిద్రలేచి బయటికొచ్చి చూసేసరికి ఆ దొంగ తనకే కనిపిస్తాడు. ప్రస్తుతం ఇల్లంతా రాత్రివేళ కావటంతో చీకటిగా ఉంటుంది. ఆ చీకట్లో ఇనుప పెట్టె ఎక్కడుందో వెతుక్కుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు ఆ దొంగ. అప్పుడు చిన్ని మెల్లగా వెనకాల నుంచి వెళ్లి ఆ దొంగను వీపు మీద తడుతుంది. మొదట్లో ఆ దొంగ ఏంటో అని పట్టించుకోకుండా ఇంకాస్త ముందుకు వెళ్తాడు. చిన్ని మళ్లీ ఒక్కసారిగా గట్టిగా తన వీపుపై తడుతుంది. అప్పుడు ఆ దొంగ ఏంటో అని వెనక్కి తిరిగి చూస్తాడు. తనకక్కడ ఆ చీకట్లో ఎవ్వరూ కనిపించరు. అప్పుడు తాను ఇలా అంటాడు, ఎవరబ్బా వీపు మీద తట్టింది? ఇక్కడ చూస్తే ఎవరు కనిపించట్లేదు. బహుశా ఇది నా భ్రమై ఉంటుంది. అయినా ఇంత అర్ధరాత్రి చీకట్లో ఎవరు మేలుకొని ఉంటారు? అందరూ మంచి గాఢ నిద్రలో ఉండి ఉంటారు. నేను ముందు తొందరగా చడి చప్పుడు కాకుండా వచ్చిన పని ముగించుకుని బయటపడాలి. లేదంటే ఎవరైనా లేచి నన్ను చూశారో ఇక నా పని అయిపోతుంది అంటూ ఆ దొంగ మళ్లీ వెనక్కి తిరిగి ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడు చిన్ని మళ్లీ తన వెనకే వెళ్లి ఈసారి ఇంకా గట్టిగా తన వీపుపై కొడుతుంది. అప్పుడు ఆ దొంగ గట్టిగా అరుస్తూ వెంటనే వెనక్కి తిరుగుతాడు. మళ్లీ ఎవరూ కనిపించరు. అప్పుడు తన వీపుని తడుముకుంటూ ఇలా అంటాడు, ఎవర్రాది వెనకాల నుంచి నన్ను కొడుతుంది? నీకు ధైర్యం ఉంటే నా ముందుకురా, అప్పుడు చూపిస్తా నా తడాక. హలో దొంగ అంకుల్, అక్కడ కాదు ఇక్కడ చూడండి. ఎవర్రా అది కనపడకుండా దాక్కొని మాట్లాడుతుంది? నీకు ధైర్యం ఉంటే నా కంటి ముందటికి వచ్చి అప్పుడు మాట్లాడు. ఓ దొంగ అంకుల్, ముందు నీకు ధైర్యం ఉంటే ఒకసారి నీ తల వంచి కిందికి చూడు, అప్పుడు నా ధైర్యం ఏంటో చూపిస్తా అని అనగానే ఆ దొంగ తన తల వంచి కిందికి చూస్తాడు. అప్పుడు తన ఎదురుగా నిల్చున్న చిన్ని కనిపిస్తుంది. తనని చూడగాని ఒక్కసారి ఉలిక్కిపడి కింద పడిపోతాడు. అలా పడేసరికి తన చేయి నేలకు గీరుకుపోయి గాయమవుతుంది. రక్తం కారుతూ ఉంటుంది. అది గమనించిన చిన్ని ఎంతో అమాయకత్వంతో ఇలా అంటుంది, అయ్యయ్యో దొంగ అంకుల్, మీ చేతికి చూడండి ఎంత పెద్ద గాయమైంది, పైగా రక్తం కూడా కారుతూ ఉంది. ఏది ఒకసారి నన్ను చూడనివ్వండి. వద్దు, దగ్గరికి రావద్దు, నాకేం కాలేదు. దగ్గరికి వస్తే చూడు, నేనేం చేస్తానో నాకే తెలియదు. అయ్యో పిచ్చంకుల్, మీకే తెలియనప్పుడు మీరేం చేస్తారు? ఉండండి, నన్నొకసారి చూడనివ్వండి అని ఆ దొంగ చెయ్యి పట్టుకుని తన చేతికైన గాయాన్ని చూస్తుంది చిన్ని. ఆ గాయం నుంచి విపరీతంగా రక్తం కారుతూ ఉంటుంది. అది చూసి ఎంతో బాధతో ఆ దొంగతో ఇలా అంటుంది, దొంగ అంకుల్ చూడండి, ఇంత పెద్ద గాయమైతే ఏం కాలేదని అంటున్నారు. బాగా నొప్పిగా ఉందా అంకుల్? మీరేమీ బాధపడకండి, నేను దీనికి మందు రాసి కట్టు కడతాను. అప్పుడు గాయం తొందరగా తగ్గిపోతుంది. వద్దు, ఏమక్కర్లేదు, నన్ను వదిలేయ్. మీ వాళ్ళు లేచేలోపు నేను పారిపోతాను. నేనేమీ చేయను, నువ్వు అరవకుండా ఉంటే చాలు. మీ ఇంట్లో వాళ్ళు లేచారంటే నన్ను పట్టుకుని చితకబాదుతారు. నన్ను వదిలేయ్, నేను వెళ్ళిపోతాను. ఏంటి దొంగ అంకుల్,
నేను చిన్నపిల్లనని బతిమాలుతుంటే బెట్టు చేస్తున్నారా? నేను మందు తీసుకొని వచ్చే వరకు ఇక్కడే ఉండండి. మీరు కదిలారో నేను గట్టిగా అరిచి ఇంట్లో వాళ్ళందరినీ పిలిచేస్తాను అని తన ముద్దు ముద్దు మాటలతో ఆ దొంగని బెదిరించి తను అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్లి దెబ్బలకు రాసే మందు తీసుకొనొచ్చి ఆ దొంగ చేతికైన గాయానికి అది రాసి కట్టుకడుతుంది. అప్పుడు ఆ దొంగకు చిన్ని తన మీద చూపించే ఆప్యాయతను చూసి కళ్ళు చెమరుస్తాయి. అది చూసి చిన్ని ఇలా అంటుంది, అయ్యో దొంగ అంకుల్, ఎందుకు ఏడుస్తున్నారు? బాగా నొప్పిగా ఉందా? మరేం పర్లేదు, ఇప్పుడు మందు రాసి కట్టాను కదా, ఈ గాయం తొందరగా తగ్గిపోతుందిలే, మీరేం బాధపడకండి అని అనగానే ఆ దొంగ తన చెమ్మగిల్లిన కళ్లను తుడుచుకుంటూ చిన్నితో ఇలా అంటాడు, లేదమ్మా, నొప్పేమీ లేదు. నువ్వు ఇంత ప్రేమగా గాయానికి మందు రాసావు కదా, నాకప్పుడే తగ్గిపోయింది. నువ్వు నాపై చూపిస్తున్న ఆప్యాయతను చూసి కళ్ళు చెమ్మగిల్లాయంతే. అయినా నేను మీ ఇంట్లో దొంగతనానికి వచ్చిన దొంగని. నువ్వు మీ వాళ్ళని పిలిచి నన్ను వాళ్ళకి పట్టించకుండా నాకెందుకమ్మా సహాయం చేస్తున్నావు? అదేమి లేదు దొంగ అంకుల్, మా తాతయ్య ఎప్పుడూ చెబుతూ ఉంటారు, ఎవరైనా కావాలని దొంగలు కారు, వాళ్లకు వచ్చిన కష్టాలు పరిస్థితుల ప్రభావం వల్ల అలా మారుతారని. అవునా అమ్మా, నిజంగా మీ తాతయ్య చాలా గొప్పవారమ్మా. కానీ ఇలా ముక్కుమొహం తెలియని వాళ్లకు దెబ్బలు తాకితే సహాయం చేయాలని ఎవరు చెప్పారమ్మా? అది కూడా మీ తాతయ్య చెప్పారా? లేదు దొంగ అంకుల్, అది మా నాన్నగారు నేర్పించారు. ఆయన చాలా మంచి టీచర్. నేను మా తమ్ముడు ఇద్దరం ఆయన పనిచేసే స్కూల్లోనే చదువుకుంటున్నాం. మా నాన్నగారు స్కూల్లో పాఠాలు చెప్పేటప్పుడు వాటితో పాటు ఇలాంటివి ఎన్నో మంచి విషయాలు కూడా నేర్పిస్తూ ఉంటారు. ఓహో, అలాగా అమ్మా. అయితే మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా మంచివారన్నమాట. ఇంతమంది మంచి వాళ్ళ మధ్యన పెరిగిన నీలో ఆ గుణాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. కలకాలం చల్లగా ఉండు. మా బ్రతుకుల్లో మంచి చెప్పేవాళ్ళు లేక నా కుటుంబ పరిస్థితుల వలన ఇలా దొంగగా మారాల్సి వచ్చింది. ఇంతకీ ఎందుకు దొంగ అంకుల్ మీరు దొంగ అంకుల్లా మారారు? చెబుతానమ్మా. నాకింత సహాయం చేశావు, నీలాంటి బంగారు తల్లికి చెప్పకుండా ఉంటానా? అయితే తొందరగా చెప్పండి దొంగ అంకుల్. నా పేరు కాళీ. మాది ఈ పక్కనే ఉన్న ఒక చిన్న గ్రామం. అక్కడే ఒక చిన్న గుడిసెలో నేను, నా భార్య, నా కొడుకు ఉండేవాళ్ళం. అక్కడొక జమీందారు ఇంట్లో నేను పాలేరుగా, ఇంకా నా భార్య వంట మనిషిగా పనిచేస్తూ ఉండేవాళ్ళు. అలా వచ్చిన సంపాదనతో మాకున్న ఒక్కగానొక్క కొడుకుని చదివించుకుంటూ సంతోషంగా ఉండేవాళ్ళం. ఒకరోజు ఏం జరిగిందో తెలియదు కానీ ఆ జమీందారు భార్య ఇంట్లో బంగారు నగ ఒకటి కనపడడం లేదని, అది నేను నా భార్య తీసామని ఆ జమీందారుకు చెప్పి మాపై లేనిపోనివన్నీ కల్పించి చెప్పి బాగా ఇద్దరికీ దొంగతనం అంటగట్టి పనిలో నుంచి తీసేశారు. పైగా ఆ ఊరిలో మేము దొంగలమని ఊరంతా దండోరా వేయించారు. దాంతో ఊరిలో మాకు ఎక్కడా పని దొరకలేదు. మేం దొంగలమని ఎవరు మమ్మల్ని పనిలో పెట్టుకునే వాళ్ళు కాదు. అలా ఏ పని లేక ఇంట్లో తిండికి చాలా కష్టంగా మారింది. నలుగురికి వండి పెట్టిన నా భార్య చేతి మా కొడుకు ఆకలి తీర్చలేకపోయింది. వాళ్ళు ఆకలి పస్తులతో పడుతున్న బాధను చూడలేక నాకు వేరే గత్యంతరం లేక నేను దొంగగా మారాల్సి వచ్చింది. అదమ్మా జరిగింది. సరే అమ్మా, నేను వెళ్తాను. మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా లేస్తే ఇబ్బంది అవుతుంది అని ఆ దొంగ లేచి వెళ్లబోతుండగా ఆ చీకటిలో కనబడక అక్కడే ఉన్న ఒక టేబుల్కి గుద్దుకుంటాడు. అప్పుడు ఆ టేబుల్ పై ఉన్న ఒక చెంబు కింద పడి పెద్దగా శబ్దం వస్తుంది. దాంతో ఇంట్లో వాళ్ళందరూ మేల్కొని అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. అక్కడ ఆ దొంగను చూసి సుబ్రహ్మణ్యం ఇలా అంటాడు, ఒరే దొంగ వెదవా, నీకు ఎంత ధైర్యంరా? నా ఇంట్లోకి దొంగతనానికి వస్తావా? మా చిన్ని, నువ్వేం భయపడకు, నీకేమి కాదు. ఒరే శేఖర్, వాణ్ణి. అప్పుడు శేఖర్ ఆవేశంతో తన తండ్రి సుబ్రహ్మణ్యంతో ఇలా అంటాడు, చెప్పండి నాన్న, కుర్చీని మడత పెట్టమంటారా? అదండి సంగతి. మరి వాళ్ళు ఆ దొంగని ఏం చేశారు? చిన్ని ఏం చేసింది? ఇంతకీ శేఖర్ కుర్చీని మడత పెట్టాడా లేదా తెలుసుకోవాలంటే తరువాయి భాగం వరకు వేచి ఉండండి. అంతవరకు మీరు కుర్చీని మడత పెట్టకుండా అదే కుర్చీపై కూర్చొని మా మిగతా వీడియోలు చూస్తూ ఉండండి.